హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మన ఛానల్లో మనం ములక్కాయ కోడిగుడ్డు టమాటో కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే మీకు నేను చేసి చూపిస్తానండి. ఎవరైనా బ్యాచిలర్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియోని చూసి మీరు చక్కగా ఏమున్నా లేకపోయినా కూడా ఈ కర్రీని అయితే మీరు చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ములక్కాయ అయితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు కదా. ఎగ్స్ కూడా అంతే. ఇట్లా మనమైతే కర్రీని అయితే సూపర్ టేస్ట్గా ఉండే కర్రీని అయితే మనం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడైతే దీంట్లోకి మనం ములక్కాయలు తీసుకోండి. నేనైతే ఒక 4 ములక్కాయలు, పెద్ద ములక్కాయలు తీసుకున్నానండి. ఇట్లా సన్నగా ఇట్లా పైన ఇవి తీసేసి ఏరులాగా ఉంటాయిగా తీసేసి కోసి ముక్కలు పక్కన పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం కర్రీని స్టార్ట్ చేసుకుందాము. ఒక కడాయిని తీసుకుందాము. మీరు దేంట్లో కర్రీ చేసుకుంటారో అటువంటి దాంట్లో ఒక కడాయిని తీసుకోండి. దాంట్లో అయితే మీరు ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం ఉంటేనే బాగుంటుందండి కర్రీలో. ఈ కర్రీలో ఒక 4 టేబుల్స్ ఆయిల్ పోసుకోండి. ఇప్పుడైతే మీకు గుడ్లు కూడా మనం దాంట్లో ఎగ్స్ కూడా వేస్తున్నాం కాబట్టి ఎగ్స్ మీకు ఎన్ని కావాలి అనేది మీరే ఉడకపెట్టుకొని వాటిని పీల్ తీసేసి తొక్క తీసేసి ఈ విధంగా వేయించుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా గుడ్డు వేయిస్తేనే మీకు కర్రీలో బాగుంటుందండి. కాబట్టి ఇలా వేయించేసి ఈ 3 గుడ్లను తీసి ఒక సైడ్కి అయితే పెట్టేసేయండి. నేనైతే నాకు 3 సరిపోతాయి, 3 వేస్తాను. మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే వేసుకోండి. ఎవరైనా బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఇది చూసి మీరు చక్కగా అయితే చేసుకోండమ్మా. ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఇదిగోండి ఉల్లిపాయలు. ఇప్పుడు నేనైతే ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చాప్ చేసి ఈ విధంగా అయితే వేసుకొని ఉల్లిపాయలు ఫస్ట్ వేస్తున్నానండి. పచ్చిమిరకాయలు ఒక 3 అయితే వేసుకున్నాను. కరివేపాకు కూడా ఒక ఎంత కావాలో అంత వేసుకున్నాను. కొంచెం కట్ చేసి అయితే వేసానండి. కరివేపాకుని మనం తీసి పడేయకుండా నేనైతే కనపడకుండా మీకు కర్రీలో వేసేసాను. కరివేపాకు మీరు కూడా అలా వేసుకోండి. కరివేపాకుని ఎప్పుడు కూడా ఆకులుగా ఉంటే ముందు మీ గొంతులోకి వెళ్దాం, తర్వాత తీసి పడేయాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంటుంది. ఇలా చేస్తే మాత్రం మీకు అసలు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇలా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేయాలంటే సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేసుకోండి. ఇట్లా వేసుకొని ఉల్లిపాయలని కొంచెం మెత్తబడే వరకు కూడా వేయించుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ ఓపెన్ చేసి చూశారో, కొత్త వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసి చూస్తారు కదండి, వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మొదట మీరే చూడవచ్చండి. బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం వేయించుకుంటున్నాం ఉల్లిపాయలని. ఇప్పుడు ములక్కాయలని చక్కగా క్లీన్ చేసుకొని ములక్కాయలని వేసుకోండి. ములక్కాయలు ఆరోగ్యానికి చాలా 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 మంచిదండి. కాబట్టి మీరు ములక్కాయలు అయితే ఈ విధంగా ఒక 4 ములక్కాయలు, పెద్ద ములక్కాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ములక్కాయల సీజను, ములక్కాయలు బాగా వస్తుంది. ఈ టైంలో మీరైతే ఏ టైంలో ఏమొచ్చితే సీజన్ వైజ్గా మీరు తింటూ ఉండండి. ఈ ములక్కాయలు లేడీస్కి చాలా మంచిది. లేడీస్కి ఎందుకు మంచిది అని చెప్పాలంటే నేనైతే పర్సనల్గా అయితే నేను చెప్పాల్సి వస్తానండి. పర్సనల్గా ఎవరైనా మీకు కావాలి అంటే నాకు కమెంట్ చేస్తే పర్సనల్ అని నేనైతే పర్సనల్గా వాళ్ళకైతే నేను చెప్తాను ఎందుకు మంచిది లేడీస్కి అని. ఇప్పుడైతే మాత్రం ములక్కాయలని ఇట్లా మగ్గనివ్వండి. మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చక్కగా ములక్కాయలని అయితే మగ్గనివ్వండి. ములక్కాయలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయండి. మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి దీంట్లో. ఇదిగోండి, ఇప్పుడు మీరు టమాటాలు, నేనైతే ఒక 5 టమాటాలు తీసుకొని సన్నగా చాప్ చేసి దేశవాళీ టమాటాలు తీసుకున్నానండి. మీ దగ్గర ఏ టమాటా ఉంటే ఆ టమాటా అయితే ఒక 5. మీకు ఎంత కర్రీ కావాలి అనేది ఆధారపడి ఉంటుంది. చాలామంది ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ మెంబర్స్ ఉంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఒక 5 టమాటాలు అయితే చాప్ చేసి వేసానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కారము, మనం వేసింది టమాటో కాబట్టి కారం ఒక స్పూన్ ఫుల్ వరకు వేసానండి. మనం పచ్చిమిరకాయలు కూడా 4 వేసుకున్నాము. ఇప్పుడు కారాన్ని కూడా మొత్తాన్ని కూడా ఇట్లా తిప్పుకోండి. తిప్పుకొని మనకి ములక్కాయ ఉడకాలంటే మీకు వాటర్ కావాల్సిందే కదండి. కాబట్టి వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాం. ఒక చిన్న గ్లాసు, 1 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేయండి అమ్మా.
ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మీరు ములక్కాయ ఉడికే వరకు నీళ్ళు పోసుకుంటే చాలు. ఈ విధంగా పోసుకొని మీరు పెద్ద సక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. నిదానంగా ఉడికిద్ది అనమాట ములక్కాయ. చక్కగా త్వరగా ఉడికిపోయిద్ది ములక్కాయ అయినా, అందుకని మనం వాటర్ కొంచెం పోసాం. అంతేనండి. దీంట్లో ఎటువంటి మసాలాలు అయితే వేయలేదు, అవసరం లేదు. మీరు మసాలాల కోసం హైరానా బడి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇట్లా చేసినా కూడా అదిరిపోయే టేస్ట్ ఉంటుందని మీకు నేను చెప్తున్నానండి. సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సాఫ్ట్గా మీరు తినేయచ్చు. ఇప్పుడు కొత్తిమీరతో ఉడకనివ్వండి. 15 మినిట్స్ ఉడకనివ్వండి అమ్మ. అన్నీ వేసిన తర్వాత అంతేనమ్మా, మీకైతే రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు ఎగ్స్ నోటి ఉడకబెట్టి పెట్టాం కదండి, మనం ఎగ్ కూడా యాడ్ చేద్దాము. వాటర్ పోసిన తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చారంటే సిమ్లో పెట్టి ఉంచండి. అంతేనండి, కర్రీ సూపర్గా అయితే రెడీ అయిపోతుంది. మీకు మంచి టేస్ట్ ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు. ఈజీ